క్లాస్ డిస్కస్ చేసింది ఏ ఏ విజువల్స్ ఏ టూల్స్. ఈరోజు పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా డిస్కస్ చేద్దాము. టుడే విల్ కంప్లీట్ హాబీ డిస్కస్. ఓకే, లాస్ట్ క్లాస్లో అనామలీస్, క్యూఎండ్, డికంపోజిషన్ ట్రీ, కీ ఇన్ఫ్లుయెన్సర్, ఇవే కాకుండా ఇంకా నారేటివ్, స్మార్ట్ నారేటివ్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజేషన్ టూల్స్. ఇక్కడ ఆప్టిమైజ్ అని ఎక్స్ట్రా రిబ్బన్ ఉంటుంది. ఆప్టిమైజేషన్ లో ఫాజ్ విజువల్స్, రిఫ్రెష్ విజువల్స్, ఆప్టిమైజేషన్ ప్రెషర్స్ లో మనకు 3 ఉంటాయి: పర్ఫార్మెన్స్ అనలైజర్ అండ్ అప్లై ఆల్ స్ట్రైజర్ బటన్స్ అనమాట. అవి ఓకే. అందులో ఈ పర్ఫార్మెన్స్ అనలైజర్ చాలా ఇంపార్టెంట్. మిగతా ఎక్కువ ఏం యూజ్ చేయము, బట్ స్టిల్ విల్ డిస్కస్. సో ఆప్టిమైజ్ రిబ్బన్ లో వచ్చేసి ద ఆప్టిమైజ్ రిబ్బన్ హెల్ప్స్ రిపోర్ట్ authoring by allowing developers to force data source queries, apply preset settings and view logs that measure report element performance. అంటే ఏంటంటే డెవలపర్స్ కి డేటా సోర్స్ క్వైరీని రిఫ్రెష్ అవ్వకుండా ఫాస్ట్ పెట్టుకోవచ్చు. అలాగే ప్రీసెట్ సెట్టింగ్స్ అప్లై చేసుకోవచ్చు. లాగ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చూడొచ్చు, పర్ఫార్మెన్స్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ ఆప్టిమైజ్ రిబ్బన్ లో ఉంటాయి. ఇక్కడ ఫాజ్ అండ్ రిఫ్రెష్ విజువల్స్ అని చెప్పేసి ఉంది. నువ్వు ఏదైనా విజువల్స్ పర్టికులర్ గా అక్కడ పాజ్ పెట్టాలి అనుకుంటా, పాజ్ అంటే అది రిఫ్రెష్ అవ్వకుండా జనరల్ గా నువ్వు ఒక విజువల్ ఏదైనా క్లిక్ చేస్తే దాని కరెస్పాండింగ్ గా డేట్ ఎక్కడైతే ఉందో అన్ని విజువల్స్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. సో ఇక్కడ పాజ్ లో పెట్టేసేస్తే ఆ విజువల్స్ వచ్చేసి రిఫ్రెష్ అవ్వవు కదా. ఓకే. అండ్ చూపించిన కదా మనం బుక్ మార్క్ కావచ్చు, మల్టిపుల్, అండ్ ఇంకొకటి ఎడిట్ రిపోర్ట్ ఇంటరాక్షన్స్ పెట్టుకున్నప్పుడు అవన్నీ నన్ను ఫిల్టర్ అవన్నీ పెట్టుకున్నాం, గుర్తుంది కదా. యా. సో అలాగే ఆప్టిమైజేషన్ ప్రిసెట్స్ లో వచ్చేసి ప్రిడిఫైన్డ్ ఆప్టిమైజేషన్ ప్రెజెంట్స్ దట్ కెన్ బి అప్లైడ్ బేస్డ్ ఆన్ యువర్ రిపోర్టింగ్ సినారియో. సో అది 3 ఉంటాయి, బట్ అది పెద్ద అవసరం అన్నమాట. బట్ అది కూడా చూపిస్తాను. పర్ఫార్మెన్స్ అనలైజర్ ఏంటంటే నువ్వు చేసే ప్రతిదీ అనమాట. విజువల్ అది రన్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది, దాంట్లో డాక్స్ ఎంత టైం తీసుకుంటుంది, క్యాలిక్యులేషన్స్ ఎంత, ఇదంతా కూడా ఆ రికార్డ్ లాగ్ అంతా కూడా షో రికార్డ్ లాగ్స్ దట్ మెజర్ ఈచ్ ఎలిమెంట్స్ పర్ఫార్మెన్స్ విత్ ఇన్ ఎ రిపోర్ట్. అలాగే అప్లై అండ్ క్లియర్ మల్టిపుల్ స్లైజర్ సెలెక్షన్ అండ్ రిపోర్ట్ పేజ్ అట్ వన్స్. అంటే ఒకటేసారి నువ్వు అన్నిటికీ పెట్టేసేసి డైరెక్ట్గా అన్నిటికి ఒకటేసారి అప్లై చేసేటట్టుగా, లేకపోతే మల్టిపుల్ స్లైజర్స్, ఇప్పుడు ఒక 10 స్లైజర్స్ ఉన్నాయి, అన్ని కూడా నాకు నార్మల్గా క్లియర్ అయిపోవాలి, ఒక్కొక్కటిగా చేయకుండా క్లియర్ స్లైజర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో డైరెక్ట్గా క్లియర్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆప్టిమైజేషన్ రిబ్బన్లో ఉంటాయి. ఓకేనా. సో ఇది రాసుకోండి, ఒక్కొక్కటిగా చూద్దాము.
Okay. And the next one is pause visuals. ఇది ఎట్లా ఉంటుందంటే మనం ఎక్సెల్ లో క్యాలిక్యులేషన్ ఆప్షన్స్ ఉంటుంది కదా, మాన్యువల్ ఆటోమేటిక్ అని చెప్పేసి. ఇప్పుడు మనం ఆటోమేటిక్ డిఫాల్ట్ గా ఉంటుంది, ఏదన్నా ఫార్ములాలో వాల్యూస్ అప్డేట్ చేస్తే ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. మాన్యువల్ పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు అక్కడ రిఫ్రెష్ అని క్లిక్ చేస్తేనే అప్డేట్ అవుతాయి. క్యాలిక్యులేట్ నౌ, క్యాలిక్యులేట్ షీట్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది అనమాట చూసి. Pause visuals stops queries from running and is used when you don't want to immediately apply additions or changes made to a report page or visual. అంటే లైక్ ఏదైనా ఒక విజువల్ లో నువ్వు ఇక్కడ క్లిక్ చేస్తే ఇమ్మీడియట్ గా మిగతాయి కూడా అన్ని ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా నాకు కావాల్సినప్పుడు రిఫ్రెష్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నువ్వు ఒకవేళ విజువల్స్ ను పాజ్ చేస్తే ఏమవుతుందంటే హోల్డ్స్ ఆల్ చేంజెస్ అండ్ అప్డేట్స్ అండ్ సెట్స్ దెమ్ టు విజువల్ హ్యాస్ పెండింగ్ చేంజెస్ స్టేట్. ఇక్కడ
చూపిస్తుంది విజువల్స్ పెండింగ్ స్టేట్ ఉంది ఇంకా అప్డేట్ అవ్వాలి అన్నట్టుగా. అండ్ ఒక బ్యానర్ వచ్చేస్తుంది పైన రిఫ్రెష్ అండ్ రెజ్యూమ్ విజువల్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ రిఫ్రెష్ బటన్ కూడా యాడ్ అవుతుంది ఎవ్రీ ఇండివిజువల్ విజువల్కి వచ్చేసి. అండ్ అలోస్ యూ టు యాడ్ మూవ్ అండ్ రిమూవ్ కాలమ్స్ అండ్ మెజర్స్ వితౌట్ హ్యావింగ్ టు వెయిట్ ఫర్ విజువల్స్ టు రిఫ్రెష్. ఓకే. జనరల్గా వచ్చేసి మనం అన్ని చేసుకోవచ్చు విజువల్స్ రిఫ్రెష్ అవ్వకుండా కానీ. అండ్ ఫార్మాటింగ్ చేయలేమన్నమాట. ఫార్మాటింగ్ యాక్షన్స్ అన్ని కూడా బ్లాక్ అవుతాయి. ఓకే. సి ఇక్కడికి వెళ్తే చూడండి, ఇప్పుడు ఏదైనా క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇమీడియట్ గా అన్ని కూడా చేంజెస్ జరుగుతున్నాయి. ఇది జనరల్ గా కామన్ బిహేవియర్. ఇప్పుడు అలా కాకుండా ఫాస్ట్ విజువల్స్ అని క్లిక్ చేస్తున్నా జస్ట్ అంతే. చూసాను, సెలెక్ట్ చేశాను అది. ఇప్పుడు ఎక్కడైనా క్లిక్ చేయండి. ఓకే. సో క్లిక్, ఒక్క సెకండ్, అదండి. ఓకేనా. చూడండి, అది క్లిక్ చేయగానే ప్రతి దానికి కూడా పైన రిఫ్రెష్ రిఫ్రెష్ అని వచ్చింది చూసారు. రిఫ్రెష్ అని చెప్పేసి. సో తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసేస్తే ఫార్మాట్ ఇది సెలెక్ట్ చేస్తే ఫార్మాట్ అసలు ఏమీ రావన్నమాట. ఆప్షన్స్ వచ్చేసి ఫార్మాట్ కూడా చేయలేము. ఇది కావాలి అనుకుంటే ఇది ఒకటి రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఓకే. లేకపోతే ఇక్కడ రిఫ్రెష్ విజువల్స్ అంటే అన్ని రిఫ్రెష్ అయిపోతాయి. మళ్ళీ ఫాజిల్ విజువల్స్ తీసేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. చూడండి, అన్నీ అవుతుంది. జస్ట్ ఫాజ్ విజువల్స్ అని పెట్టుకోవాలి. పెట్టుకొని మీరు ఏదైనా ఒకటి క్లిక్ చేయండి ఎక్కడైనా. చూడండి ఈ విధంగా. ఓకే. అవి వచ్చేసి రిఫ్రెష్ అవ్వవు. నీకు కావాల్సినప్పుడు ఎప్పుడు కావాలప్పుడు రిఫ్రెష్ చేసుకోవచ్చు. మళ్ళీ అది తీసేసి రిఫ్రెష్ విజువల్స్. చూడండి, అర్థమవుతుందా. సో ఇట్లా అంటే మీకు విజువల్స్ అనేది కామన్గా ఎవ్రీ టైం ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవ్వకుండా క్లిక్ చేస్తే ఫాస్ట్ విజువల్స్ని ఫాస్ట్ పెట్టుకోవచ్చు రిఫ్రెష్ అవ్వకుండా. అండ్ అది పెట్టుకున్న తర్వాత నువ్వు ఇండివిజువల్గా ఒక్కొక్క విజువల్ నువ్వు మాన్యువల్గా రిఫ్రెష్ చేయొచ్చు, లేకపోతే ఒకేసారి అన్నిటిని కూడా రిఫ్రెష్ చేయొచ్చు ఫాస్ట్ తీసేసేసి. ఓకే. సో దట్ ఈస్ ఫాస్ట్ విజువల్స్. యా, నోట్ డౌన్ దిస్ వన్ ఆల్సో.
తర్వాత నెక్స్ట్ ఆప్టిమైజేషన్ ప్రిసెట్స్ అని చెప్పేసి 3 ఉంటాయి, బట్ ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో దిస్ అలౌ యూ టు అప్లై డిఫరెంట్ ప్రిడిఫైన్డ్ క్వైరీ ఆప్టిమైజేషన్ సెట్టింగ్స్. ఓకే, సో అందులో క్వైరీ రిడక్షన్, ఇంటరాక్టివ్ అండ్ కస్టమ్ అని చెప్పేసి 3 ఉంటాయి. క్వైరీ రిడక్షన్ డిఫాల్ట్ ఇంటరాక్టివ్ ఉంటుంది. క్వైరీ రిడక్షన్ వచ్చేసి డైరెక్ట్ క్వైరీ. కనెక్షన్ మోడ్స్, స్టోరేజ్ అండ్ కనెక్షన్ మోడ్స్ గుర్తున్నాయి కదా, ఇంపోర్ట్, డైరెక్ట్, లైవ్, కాంపోజిట్, దట్ ఈస్ డ్యూయల్ అంటాం. అంటే అదర్ ఇంపోర్ట్ డైరెక్ట్ ఆర్ మల్టిపుల్ డైరెక్ట్ క్వైరీస్. Okay, so this is best for direct query connection because it follows the best practices for direct query optimization. Tons of cross highlighting, cross filtering, and adds an apply button to the filters pane. ఓకే, ఇవన్నీ అంటే అన్ని ఇవన్నీ చేసుకోవచ్చు డైరెక్ట్ క్వైరీ యూస్ చేసినప్పుడు. డేటా ఇంటరాక్టివ్ వచ్చేసి ఇంపోర్ట్ మోడిక్ అనమాట. సో బికాస్ ఇట్ అలోస్, అంటే డైరెక్ట్ క్వైరీలో అవన్నీ టర్న్ ఆఫ్ చేస్తుంది, క్రాస్ హైలైటింగ్ ఉండదు, క్రాస్ ఫిల్టరింగ్ ఉండదు అవన్నీ కూడా. బట్ ఇక్కడ వచ్చేసి అలో చేస్తుంది క్రాస్ హైలైటింగ్, క్రాస్ ఫిల్టరింగ్ అండ్ రియల్ టైమ్ చేంజెస్, స్లైజర్స్, ఫిల్టర్స్. ఇంటరాక్టివ్గా ఉంటుంది అనమాట. అది వచ్చేసి కస్టమైజ్ అంటే నీకు కావాల్సింది చూస్ చేసుకోవచ్చు, అదే ఇంటరాక్టివ్, క్వైరీ రిడక్షన్ అని చెప్పేసి. ఓకే, సో జస్ట్ డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి చూస్ చేసుకోవడమే. ఆప్టిమైజేషన్ ప్రిసెట్స్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు చూస్ క్వైరీ రిడక్షన్, ఇట్ షుడ్ బి కంపల్సరీగా వచ్చేసి మనకు డైరెక్ట్ క్వైరీ ఉండాలన్నమాట అది. సో ద ప్రీసెట్ టర్న్స్ అప్ క్రాస్, అంటే క్రాస్ హైలైటింగ్ అవన్నీ కూడా టర్న్ ఆఫ్ చేసేస్తుంది అది. సో తర్వాత ఇక్కడ థర్డ్ ఆఫ్ డిఫాల్ట్ ఇంటరాక్టివ్ ఉంటుంది. కస్టమైజ్లోకి వెళ్తే నీకు సెట్టింగ్స్ ఓపెన్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ మనం ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బటన్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాంట్లీ అప్లై బేసిక్ ఫిల్టర్ చేంజెస్, యాడ్ అప్లై బటన్ టు ఆల్ బేసిక్ ఫిల్టర్స్, యాడ్ సింగిల్ అప్లై బటన్. సో ఇట్లా ఇవన్నీ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మోస్ట్లీ ఇవన్నీ మనం ఇంటరాక్టివే పెట్టుకుంటాం అనమాట. ఇంటరాక్టివ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో క్వైరీ రిడక్షన్ ఇవన్నీ మోస్ట్లీ జస్ట్ బై డిఫాల్ట్ ఇంటరాక్టివ్ మోడ్ పెట్టుకుంటాం, సో దట్ మనకు ఇప్పుడు రెగ్యులర్గా ఎలా అయితే యూజ్ చేస్తున్నామో ఆ విధంగా వచ్చేస్తాయి డిఫాల్ట్గా వచ్చేసి. రైట్, so note down this one. Optimization presets, query reduction, interactivity and customizer 3 ఉంటాయి ఇక్కడ వచ్చేసి.
మొత్తం ప్రాసెస్. తర్వాత అప్లై ఆల్ స్లైసర్స్ బటన్. సో ఇందాక చెప్పిన కదా, ఇక్కడ అప్లై ఆల్ స్లైసర్స్ బటన్ అని అక్కడ రిపోర్ట్ పేజ్కి మనం అప్లై చేసుకోవచ్చు. To tracks all slicer selections and can be used to either apply or clear all slicers at once. Okay, sorry అన్నమాట. So apply multiple slicers on a report page at once, clear all slicers on a report page at once, apply and clear all slicers buttons, impact all slicers on the report page. అంటే ఒక్కొక్కటిగా నువ్వు స్లైసర్స్ క్లియర్ చేయకుండా, అండ్ యూ కెన్ హ్యావ్ మెనీ ఆఫ్ దిస్ బటన్, అంటే ఎన్ని బటన్స్ అని పెట్టుకోవచ్చు అట్లా, ఒకటి అప్లై ఒకటి క్లియర్ అట్లా. బటన్స్ కెన్ బి యాడెడ్ అండ్ ఫార్మాటెడ్ జస్ట్ లైక్ అదర్ బటన్స్ ఇన్ ద పవర్ బి. సేమ్ జస్ట్ లైక్ మనం బటన్స్ కార్డ్స్ అట్లా ఫార్మాట్ చేస్తాం, అది కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి అప్లై ఆల్ సైజెస్ చూసారు ఈ విధంగా. ఓకే, సో ఇంకా దీని ఇంకా ఇవన్నీ కూడా ఫార్మాట్, యాక్షన్స్ లోకి వెళ్ళి అప్లై ఆల్ స్లైసెస్ పెట్టుకుంటున్నాం డిఫాల్ట్ గా వచ్చేసి. ఇంకా బటన్ స్టైల్, కలర్స్ ఇవన్నీ కూడా మాడిఫై చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. ఓకే, సో జస్ట్ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అప్లై ఆల్ స్లైసర్స్ అని చెప్పేసి క్లియర్, ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. జస్ట్ బటన్ అంతే, అప్లై ఆల్ స్లైసర్స్ అంటే సరిపోతుంది. సో ఓకేనా, జస్ట్ డైరెక్ట్గా బటన్ పెట్టుకొని ఒకేసారి ఒక్కొక్క ఇండివిజువల్ స్లైసర్స్ మనం సెలెక్ట్ చేసి ఫిల్టర్ చేయకుండా అన్ని ఒకేసారి చేయడానికి ఈ అప్లై ఆల్ స్లైసర్ అనే బటన్ తీసుకుంటాం. సో యూ కెన్ అప్లై అండ్ క్లియర్ ద స్లైసర్స్ అండ్ బటన్స్. సో డైరెక్ట్గా ఇందులో ఆప్టిమైజర్ రిబ్బన్లోకి వెళ్ళి అప్లై ఆల్ స్లైసర్స్ అనే బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది, డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఎన్ని బటన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఫార్మాట్ చేసుకోవచ్చు, దాని టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అంటే నీకు ఎలా కావాలో ఫార్మాట్ చేసుకోవచ్చు. రైట్, సో ఇది కూడా నోట్ చేసేసుకోండి.
ఓకేనా, రాసి చేశారు. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పర్ఫార్మెన్స్ అనలైజర్. మనకు ఒక రిపోర్ట్ అనేది కొంచెం స్లోగా ఉందనుకోండి, అనుకునే విధంగా ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే చెక్ చేస్తాం అన్నమాట, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ ల్యాగ్ అవుతుంది. జస్ట్ లైక్ మనం ఎక్సెల్లో మ్యాక్రో రికార్డ్ చేస్తాం కదా, ఆ విధంగా. సో యాక్షన్స్ అన్నమాట, ట్రాక్ టైం మిల్లీ సెకండ్స్లో ఉంటుంది. త్రీ థింగ్స్ ఉంటాయి: డాక్స్ క్వైరీ, విజువల్ డిస్ప్లే, అదర్ అని చెప్పేసి. డాక్స్ క్వైరీ ఏంటి, నువ్వు రాసుకున్న క్యాలిక్యులేషన్ ఏదైనా సరే ఆ, ఎంత టైం తీసుకుంటుంది, ఆ విజువల్స్ వచ్చేసి క్వైరీ ఇంజిన్కు పంపించేసేసి క్వైరీ ఇంజిన్ నుంచి మళ్ళీ రిజల్ట్ బ్యాక్ వచ్చేసరికి ఎంత టైం తీసుకుంటుంది మొత్తం ఆ ప్రాసెస్ అంతా అవ్వడానికి. అలాగే విజువల్ డిస్ప్లే అనమాట, నువ్వు ఒక విజువల్ రిఫ్రెష్ చేస్తే విజువల్ అనేది లోడ్ అయ్యి డిస్ప్లే చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది. ఓకేనా, సో స్క్రీన్ టైం పైన లైక్ ఏదో ఏదైనా సరే, వన్ వెబ్ బేస్డ్ కావచ్చు, జిఏ కోడెడ్ ఇమేజెస్ ఏదైనా కావచ్చు. అదర్ అంటే ఇంకా రిమైనింగ్ అదర్ విజువల్స్, లేకపోతే విజువల్స్ ప్రిపేర్ అవ్వడానికి, కంప్లీట్ అవ్వడానికి, టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి, పర్ఫార్మెన్స్ దాని మొత్తానికి ఎంత టైం తీసుకుంటుంది. ఇక్కడ త్రీ ఉంటాయి పర్ఫార్మెన్స్ అనలైజర్లో వచ్చేసి. చూడండి, ఇవి హైడ్ చేసేద్దాం. పర్ఫార్మెన్స్ అనలైజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టార్ట్ రికార్డింగ్. తర్వాత ఇక్కడ రీఫ్రెష్ విజువల్స్, ఇవన్నీ హైడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు రీఫ్రెష్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. చూసారా ఎంత టైం తీసుకుందో చూపిస్తుంది. మొత్తం వచ్చేసి డ్యూరేషన్ ఇన్ మైక్రో సెకండ్స్. లెఫ్ట్ నావిగేషన్ బార్ వచ్చేసి 190 మైక్రో సెకండ్. ఇందులో ఏదైతే ఎక్కువ ఉందో దాని దగ్గరికి వెళ్దాం మనము. ట్రెండింగ్ రెవెన్యూ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డాక్స్ క్వైరీ 28 మైక్రో సెకండ్స్, విజువల్ డిస్ప్లే 123, అదర్ వచ్చేసి 574 అని చెప్పేసి. ఓకే, సో ఈ విధంగా ఇట్లా ఒక్కొక్కటిగా ఇప్పుడు క్లియర్ చేసేస్తున్నాను. మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. చూశారు. సో కావాలంటే యూ కెన్ ఎక్స్పోర్ట్ ఇట్. ఇది మొత్తాన్ని కంప్లీట్గా జేసన్ ఫైల్స్ వేరే ఫార్మాట్లోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఏ విజువల్ ఎక్కువ తీసుకుంటుంది చూసారా, ప్రతి ఒక్కటి లెఫ్ట్ నావిగేషన్ బార్, కార్డ్స్, షేప్స్, బటన్స్, లోగో, ఆర్డర్ బై కేటగిరీ, ట్రెండింగ్ రెవెన్యూ, బటన్స్, టెక్స్ట్ బాక్స్, మంత్లీ రెవెన్యూ, మంత్లీ ఆర్డర్స్, మంత్లీ రిటర్న్స్, మ్యాట్రిక్స్, ప్రతిదీ కూడా చూపిస్తుంది. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు మనం ఏ విజువల్ ఎక్కువ టైం తీసుకుంటుంది, మళ్ళీ ఆ విజువల్లో కూడా ఎక్కడ లేట్ అవుతుంది, ఆ డాక్స్ వలన, లేకపోతే విజువల్ లోడ్ అవడానికి, లేకపోతే అదర్స్ వాటికి ఎక్కువ టైం దేనికి తీసుకుంటుందని మనం అనలైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ పర్ఫార్మెన్స్ అనలైజర్ మీనింగ్ ఇట్ సెల్ఫ్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, దీని మీద క్లిక్ చేయాలి, పర్ఫార్మెన్స్ అనలైజర్. ఇందులో ఆప్టిమైజ్ దాంట్లోకి వెళ్ళి తర్వాత స్టార్ట్ రికార్డింగ్, రిఫ్రెష్ విజువల్స్. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కూడా ఉంటుంది, చూడండి, జేసన్ ఫైల్ లాగా వచ్చేస్తుంది. రికార్డ్ చేసిన లాగ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనం ఎక్కడ కావాలి అక్కడ. అండ్ టోటల్గా రికార్డింగ్ ఎప్పుడు ఎప్పుడు చేసాం అవన్నీ కూడా, డ్యూరేషన్, ఇవన్నీ కూడా వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ స్టాప్ అంటే స్టాప్ అయిపోతుంది. చూడండి, అగైన్ యూ కెన్ డూ క్లియర్. అర్థమవుతుందా? సో ఈ విధంగా, సో ఇది కూడా రాసేసుకోండి, పర్ఫార్మెన్స్ అనలైజర్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంటర్వ్యూలో అడుగుతాను, ఎలా పర్ఫార్మెన్స్ ఎలా చేస్తావు అని చెప్పి చెప్పాల్సి ఉంది.
Yeah. Okay, so with this Power BI desktop completed, tomorrow we'll start Power BI service. దీన్ని తీసుకెళ్ళి పవర్ BI సర్వీస్ లో పెట్టేసేసి అక్కడ పబ్లిష్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. రేపు స్టార్ట్ చేసేద్దాం పవర్ BI సర్వీస్ వచ్చేసి. క్లియర్? థ్యాంక్ యూ.